మీరేదో బాధలు ఉన్నారు కదా, చేసిన కష్టం అంతా ఇట్లా వస్తుంది అట్లా పోతుంది కదా, చేతిలో షిల్లు గవ్వ ఉంటలేదు కదా, ఒకరికి మంచి చేయబోతే మీకే షెడ్ అవుతుంది. ఈ నడుమ మీ ఇంట్లో ఓ శుభకార్యం జరగలే కదా, అంతకు మునుపు ఓ ఇద్దరు కాలం చేసిరు మీ ఇంట్లో. హౌ సామి హౌ, ఎట్లా చేద్దామంటావు? ఏం చేస్తే బాగా అవుతుందని అడుగుడే ఆల్చం, గుండు కొట్టుమని నెత్తి ఒప్ప చెప్పినట్టే. బాబా ఏషం గట్టి ఓ గమ్మను 15 లక్షలకు ముంచిన బడివేగాళ్ళు ఇల్లు. జనగామ జిల్లా కొడగండ్ల తొవ్వెంట పోతుంటే ఓ గమ్మను మందలించి, మీ ఇంట్లో నలుగురు కాలం చేసిర్రు, మీకేది కలిసొస్తలేదు, పుట్టెడు దుఃఖంలున్నారు, అవన్నీ పోగొడదామంటే నమ్మింది. ఇంట్లో గుప్త నిధులున్నందుకే దరిద్రం తాండవం చేస్తుంది. ఆ వేడున్నాయో ఎంకలాడటానికి 1,00,000 రూపాయలైతే అంటే సరే అని ఇచ్చిందట. ఈ దోషాలన్నీ పోవాలంటే పూజలు చెయ్యాలి, అవిటికో 9 లక్షలు అయితే అంటే అడిగినంత సమర్పించింది అప్పో సప్పో చేసి. ఇవి జాలై, ఇంకో 7 లక్షలు కావాలంటే అవిసుత ఇచ్చిందట. పాపం అలవాటైన పానమాయే. పెద్ద పూజ చేసేదున్నది, ఇంకో 7 లక్షలుంటే నీ బాధలన్నీ పోతాయి అనగానే కదంతా ఎట్లనో ఉన్నదని గప్పుడు పోలీసుల తానికి పోయిందట అమ్మ. ఇగేముంది, ఇద్దరిని దొరికించుకొని 15 లక్షలు, 540 వెండి రేకు బిల్లలు, 76 బంగారు బిల్లలు, 2 కార్లు సీజ్ చేసిండ్రు. వీళ్లతో పాటు ఇంకో 2 మోతేవర్లు సుతున్నారట గ్యాంగ్లా. పైసలు లెక్క పెడతానికి ఇంట్లో మిషనే పెట్టుకుర్రంటే ఏ లెవెల్లో మోసాలు చేస్తుర్రో చూడుర్రిగా. అయినా ఇంటింటికి మట్టిపోయేనాయ్. బాధల్లేందెవలకు, రందుల్లేందెవలకు, గా ముచ్చట్లే చెప్పుకుంటా మందిని ముంచుతుర్రన్నట్టు. మీరు కూడా నమ్మితీరా అంటే నున్నగా గుండు కొట్టి ఇడిచిపెడతారు. జర పైలముండుర్రి మరి.